నమస్తే అండి. కొంతమంది వ్యక్తులకి, ఇలాంటి వ్యక్తులకి మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉండకపోతే మనకే ప్రమాదం. ఎలాంటి వ్యక్తులంటే వాళ్ళు మన బంధువులైనా, మన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, మన ఇంటి పక్క వాళ్ళైనా, మనకు తెలిసిన వాళ్ళైనా సరే, వాళ్ళు డబ్బున్నా లేకపోయినా ఇలాంటి వ్యక్తులతో మనం మాట్లాడితే జరిగేది మన నష్టమే. మనకి కొంతమంది బంధువులు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే మనతో చాలా ప్రేమగా మాట్లాడతారు. ఎంత ప్రేమగా మాట్లాడతారంటే మనం అనుకోకుండా ఫోన్ చేస్తే, ఇప్పుడేనండి మీ గురించి మాట్లాడుతున్నా, నేను ఇప్పుడు మీకు ఫోన్ చేయాలనుకుని ఈలోగా మీరే ఫోన్ చేశారని స్టార్ట్ చేసి, అయ్యో హెల్త్ బాగాలేదా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనకి ఎలా చెప్తారంటే మనల్ని మనం మైమర్చిపోతాం. ఇంత ప్రేమ చూపిస్తున్నారా, ఇంత బాగా ఉన్నారా అని చెప్పి. ఇలా ప్రేమగా ఉన్న వ్యక్తులకి మనకి ఏదో ఒక మనసులో బాధ, ఏదో కష్టం, మనం వాళ్ళని నమ్మి చెప్తాం. ఆటోమేటిక్గా చెప్పేటప్పటికి మన ఎక్స్పెక్టేషన్ చెయ్యం. మన శ్రేయస్సు కోరి, మన మంచి చెడులు కోరి, మనతింత ప్రేమగా మాట్లాడి, అమ్మ అని పిలిచి, ఆంటీ అని పిలిచి, మీరంటే నాకు చాలా అభిమానం అండి, మీరంటే నాకు చాలా గౌరవం అండి అని చెప్తూ మన వెనకాలే ఉండి, మనతోటే ట్రావెల్ చేసి మనకి గోతులు తవ్వేసేవాళ్ళు చాలామంది మన చుట్టూ ఉన్నారు. ఇది నమ్మే నిజం. మనం అనుకుంటాం వీళ్ళు ఇంత ప్రేమగా ఉంటున్నారు కదా, మనకు మోసం చేస్తారా, మన గురించి వాళ్ళు చెప్తారా అనుకుంటాం. చెప్తారు. మనం గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ఈ రోజుల్లో కడుపున పుట్టిన పిల్లలే తల్లిదండ్రుల మాట వినట్ల. అలాంటిది మన ఇంటి పక్కన వాళ్ళు తోడబుట్టిన అక్క చెల్లెలకి, తోడబుట్టిన రక్త సంబంధికులకే పడలేని రోజుల్లో, ఈ రోజుల్లో ఎవరో మనకి మన బ్లడ్ రిలేషన్ అయినా కాకపోయినా, ఫ్రెండ్స్ అయినా సరే, మనం నమ్మి అన్నీ చెప్తాం. ఈ రోజుల్లో బంధువుల కన్నా ఫ్రెండ్స్ బెస్టే అంటాం. బెస్టే కొన్ని విషయాలకు మాత్రం. కానీ ఆ క్లోజ్ ఫ్రెండ్షిప్ మనం నమ్మిన చోటే చాలామందికి ద్రోహాలు, మోసాలు జరుగుతాయి. మనతో ఆత్మీయంగా మాట్లాడతారు. మన ఇంట్లో వాళ్ళకి ఏదో అవసరం వస్తుంది, పప్పులో ఉప్పులో అంటూ స్టార్ట్ చేస్తారు కొన్ని ఫ్రెండ్షిప్లు. అది మళ్ళీ తిరిగి కూడా ఇవ్వరు. ఇలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ డబ్బు అప్పుగా తీసుకుంటారు, వడ్డీ ఇస్తామంటారు, నమ్మబలుగుతారు, అప్పిస్తాం, తిరిగి తీసుకోవటం మన సాధ్యం కాదు, పైగా మనపై నిందలేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం ప్రేమగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి నమ్మి మీరు ఎవరిని నమ్మి మోసపోవద్దు. ఎలాంటి వ్యక్తులు నమ్మకూడదంటే, మనతో ఉంటూ, మనతో మాట్లాడుతూ, మన విషయాలు ఊరందరికీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు. పల్లెటూరులో ఇప్పటికీ ఈ మెంటాలిటీ ఉంది. 4-5 ఆడవాళ్ళు కూర్చుని వీళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళింట్లో ఒకళ్ళ విషయాలు చెప్పుకుంటూ వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. ఈ నలుగురు కలిపి ఇంకొక నలుగురికి మొత్తం వాళ్ళ నలుగురు మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడిన విషయాలు ఊరంతా పాకిస్తారు. ఇప్పుడైతే ఇలా నలుగురు ఒక చోట కూర్చోవడం అనేది జరగట్లేదు. ఎవరిళ్ళలో వాళ్ళే కూర్చుంటారు. ఫోన్ ఉంటుంది. ఫోన్ ద్వారా వీళ్ళ ఇంట్లో ఏదైనా విషయం జరిగితే ఎవ్వరికీ తెలియకూడదు, రెండో కంటోడికి అనుకునే మనుషులు పక్క వాళ్ళ ఇళ్ళల్లో, పక్క వాళ్ళ జీవితంలో జరిగే విషయాల్ని చిలవల పలవలుగా చేసి ఊరంతా అల్లరి చేసేస్తారు. కానీ మన దగ్గర సానుభూతి చూపిస్తారు. ఇలాంటి మనుషులకి చాలా దూరంగా ఉండాలి. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, మన గురించి మన దగ్గర అవతల వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పిన వాళ్ళు
మన గురించి మన విషయాలు అవతల వాళ్ళకి చెప్పడానికి గ్యారంటీ ఏంటని ఆలోచించుకోండి, సరిపోద్ది. కానీ ఈ రోజుల్లో నమ్మి మోసపోవద్దు. ఎంత కష్టమైన, నష్టమైన, బాధైనా, దుఃఖమైన, భరించరాని బాధైనా ఆ దేవుడి మందిరంలో ఆ దేవుడి ముందు ప్రార్థిస్తే దేవుడైనా ఆలకిస్తాడేమో. కానీ ఈ మనుషులకి మీ కష్ట సుఖాలు చెప్పడం వల్ల మిమ్మల్ని లోకు చేసి మీ సొమ్ము తింటూ, మీ దగ్గర డబ్బులు వాడుకుంటూ, మీ ఇంట్లో పప్పులు ఉప్పులు కర్రీస్ అని పట్టుకెళ్తూ మిమ్మల్ని అల్లరి చేసే జనాలు ఉన్నారు ఈ రోజుల్లో. ఎవరిని కూడా నమ్మద్దు. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు ఎలా ఉన్నావు ఏంటో, నీకు ఆరోగ్యం బాగోదని అనేవాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటాను. మాటే కదా, మాటే మంత్రం. మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మంచిగా మాట్లాడి మన వెనకాల మన గురించి చెడుగా మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడే దుర్మార్గులు ఉన్నారు ఈ సొసైటీలో. ఆడదానికి ఆడదే శత్రు. అందరు ఆడవాళ్ళు అలా ఉన్నారని నేను అనను, కానీ మ్యాక్సిమం ఆడవాళ్ళు ఇలా ఉంటారు. మీరు ఏదో కడుపులో బాధ వచ్చి ఎవరికి చెప్పొద్దని మీరు చాలా నమ్మకంగా చెప్తారు, ప్రామిస్ చేయించుకుంటారు. అయ్యో అలా ఎందుకు అనుకుంటా అని అంటూనే, మన దగ్గర నమ్మకంగా ఉంటూనే మీరు ఎవరికి చెప్పొద్దన్న విషయాలు ఊరందరికీ చెప్పేస్తారు తెల్లారేసరికి. ఆడవాళ్ళ నోట్లో నూగింజ ఆగదంటారు. ఒక ఆడదని కష్టం అవుతే ఎదురుగుండా అయ్యో నువ్వు కాబట్టి భరించావు, నువ్వు కాబట్టి ఇలా నుంచున్నావు అని మాట్లాడతారు. మళ్ళీ పక్కెళ్ళిపోయాక విమర్శిస్తారు. ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసుకున్నా మీ మనసు మీకే తప్ప, మీరు దేవుడి ముందుకు వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవుడు చెప్తే దేవుడు వింటాడు. ఒకసారి కాకపోతే ఒకసారైనా మీ బాధలు పరిష్కారం దొరుకుద్ది. ఇలాగ ఆడవాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మన ఇంట్లో విషయాలు, మన కష్ట నష్టాలు చెప్పుకోవడం వల్ల మనకైతే ఎట్టి పరిస్థితిలో ఉపయోగం అయితే ఉండదు, అపకారం తప్ప. మన దగ్గర ప్రేమ నటిస్తారు. మన కష్టంలో ఉంటే మన తోడుగా ఉంటారు, మన కూడా ఉంటారు. మన హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వస్తారు, ఎక్కడైనా బయటికి వెళ్ళాలని కూడా వస్తారు. మనకి ఎంతో ఆధారపుగా ఉంటారు. మనం చెప్పిందల్లా అవునవును చెప్పింది కరెక్ట్ అంటారు. ఇలా మాట్లాడే వాళ్ళే మనకి ఎన్నిపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ అలా ఉండరు. అందరూ ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. ఇలాంటి సమాజంలో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.